ఎవరైతే హఫీజ్పేట్లో భూమి పబ్లిక్ది దొంగలిచ్చినరో వాళ్ళ తరఫున నేను అమెరికాలో వాదించి వచ్చినట్టు 1994లో ఏ విధంగా అయితే అమెరికాలో మీరు భూమి దొంగలిచ్చినరో అదే మాఫియా వచ్చి ఇక్కడ హఫీజ్పేట్లో 100 ఎకరాలు దొంగలిచ్చారు. దాన్ని లార్సనీ అంటారు. ఇండియాలో భూమి దొంగలిస్తే దానికి పదమే లేదు. ఎందుకంటే ఎవడు దొంగలియాడు భూమి, వస్తువులు దొంగలిస్తారు కానీ భూములు దొంగలియారు. దానికి ఇంగ్లీష్ పదం లార్సనీ. లార్సనీ 17 కౌంట్లు ఛార్జ్ షీట్. ఏ వ్యక్తి మీద అయితే లార్సనీ కేసు పెట్టిందో అమెరికన్ గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ని ఆయన మాకు అందజేయండి, వాడు పారిపోయి వచ్చిండు. అదే వ్యక్తి 100 ఎకరాలు హఫీజ్పేట్లో మియాపూర్లో అమ్మినాడు. చట్టాలు లేవా? ప్రభుత్వం లేదా? ప్రభుత్వం సంకల ఆయన్నే ఉంటాడు. ల్యాండ్ మాఫియా. హైదరాబాద్లో ఎవ్వరికి కూడా భూమి ఇవ్వడానికి భూమి లేదని చెప్తూ ఒక అంతర్జాతీయ నేరస్తుడైన గోల్డ్ స్టోన్ ప్రసాద్ కానీ లేకపోతే ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి రామేశ్వరరావు భూ కబ్జా కోరు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కబంధాస్తాల నుంచి మరి ముక్తి చేయడానికి మేము ఈరోజు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమస్యని ఒక పెద్ద స్థాయికి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తాం. ఏ గవర్నమెంట్ అన్నా ఉండదండి, భూ దొంగలకి షెల్టర్ ఇస్తారు వాళ్ళు. అది టీఆర్ఎస్ కావచ్చు, మన టీడీపీ కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళకి మధ్య శాసకులు కావచ్చు, భూ దొంగలకు మాత్రం పక్కా షెల్టర్ ఇచ్చేది వీళ్ళు. అది వాళ్ళు ఏం చేస్తారంటే ఆ భూ దొంగలు పార్టీ మారగానే ఫాస్ట్గా మారిపోతారు వాళ్ళు కూడా. మరి అన్ని వాళ్ళు షెల్టర్ వేసుకుంటారు పోయి. ఇప్పుడు చూస్తున్నాం కదా, అట్లా భూముల్ని కాపాడుకుంటున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రం సాధించుకోవాలని చెప్పని తెలంగాణ రాష్ట్రంలో వచ్చేటువంటి ఆదాయమే కానీ ప్రభుత్వ వనరులే కానీ సహజ సంపదనే కానీ కాపాడని కూడా ఉంటాఅని చెప్పినటువంటి కేసీఆర్ గారు స్వయంగా ముఖ్యమంత్రి అయినప్పుడు మరి తెలంగాణ రాష్ట్రంలో ఆ విధమైన పరిపాలన వస్తుందని భావించడం. కానీ 7 ఏళ్లలో ఊహించని విధంగా భూముల కుంభకోణాల్లో, భూముల కొనుగోళ్లలో, భూముల కబ్జాలలో, భూముల అక్రమాలలో ఎవరు ఉంటుందో ఇవాళ సమాజం అంతా పత్రికలలో ప్రసార మాధ్యమాల ద్వారా చూస్తూనే ఉన్నది. బాధితుల యొక్క విన్నపాలు మనం వింటూనే ఉన్నాం. మన బాలపూర్ మండలంలో కావచ్చు, అదేవిధంగా హఫీజ్పేట కావచ్చు, లేకపోతే బీబీనగర్ ప్రాంతంలో కావచ్చు, అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో కావచ్చు, ఇలాంటి ప్రత్యక్షంగా ఎదురైనటువంటి సంఘటనలు ఈ రోజున మనం వేల మీద లెక్క పెట్టేటువంటి సంఘటనలే. కానీ రేపు రైతు చట్టాలు కనుక అమలైనట్లయితే మొత్తం ఈ భూభాగం అంతా కూడా ఈ కార్పొరేట్ శక్తులకు, ఈ భూమాఫియాకు దారాదత్తం అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనంలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. హఫీజ్పేట ఓన్లీ బయాప్సీ మొత్తం హైదరాబాద్ భూములకు సంబంధించింది. మా సునీల్ అని ల్యాండ్ సునీల్ అని అడ్వకేట్ ఉన్నాడు, ఆయన ఎప్పుడు చెప్తుంటాడు భూమికి సంబంధించినది 78 వ్యాధులు ఉన్నాయట భూమికి సంబంధించినవి. నేను అడిగితే వ్యాధులు కాదురా నాయన, క్యాన్సర్ ఉంది ఇక్కడ. ఆ క్యాన్సర్ మీద మనం ఒక బ్యాండేడ్ పెట్టడానికి ప్రయత్నిస్తున్నాం. అది కాదు. హఫీజ్పేట అనేది ఈరోజు ఈ సభల యాదగిరి సాబు, మన ఇన్నారెడ్డి వాళ్ళు పిలిస్తే మేము నో అనం. మాకు తెలంగాణ విషయంలో ఓనమాలు నేర్పించింది వీళ్ళిద్దరు. తెలంగాణ అంటే ఏంది, ఆల్ ఇండియా కంటెక్స్లో ఎట్లా చూడాలి. ఇన్నయ్య అయితే మమ్మల్ని ఇండియాలో ఒకటే యూనివర్సిటీలో ఫెడరల్ స్టడీస్ ఇన్స్టిట్యూట్ ఉంది, అక్కడికి పంపించండి. అక్కడ పోండి, మీరు అధ్యయనం చేయండి. మేము అధ్యయనం చేసినందుకు ఈరోజు లద్దాఖ్ ఏర్పడ్డది, బోడోల్యాండ్ ఏర్పడ్డది, గోర్ఖాల్యాండ్ ఏర్పడ్డది. 2 రాష్ట్రాలు ఏర్పడలే, విదర్భ అండ్ బుందేల్ఖండ్లో కూడా డెవలప్మెంట్ బోర్డు వచ్చింది. అప్పుడు మేము ఇదంతా చేస్తుంటే యువకులలో విఠల్ కూడా ఉన్నాడు. అయితే సభలు పెట్టి ఢిల్లీలో పబ్లిక్ మేము ఎంత ఎన్లైటన్ చేసినామో అది వేరే సంగతి, కానీ మాకు మేము ఎన్లైటన్ అయినాం. తెలంగాణ అంటే ఏంది అనేది ఒక ఐడియా ఉంది. సింగరేణి కార్మికులు, ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న తెలంగాణ వచ్చిందని ప్రతి ఒక్కరికి తెలిసిందే. కానీ సింగరేణి రాకముందు, తెలంగాణ రాకముందు కేసీఆర్ మాట్లాడిన మాటలు నీటి బురుగల్ లాంటివి అయిపోయినాయి. మా కార్మికులు అందరూ అనుకున్నారు, అక్కడ ఉన్న భూ నిర్వాసితులు అందరూ అనుకున్నారు మాకేదో న్యాయం జరుగుతుంది, మా భూములు మాకు దక్కుతాయి, మా పూర్వగాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. ఇవాళ దేశంలో ఎక్కడ లేదు, ఒక్క బొగ్గు పరిశ్రమలనే తవ్వుతూ బొగ్గు ఎట్లా వస్తుంది, ఉద్యోగాలు కూడా అట్లా పుట్టే అవకాశం సింగరేణికే ఉంది. కానీ ఎవరికి లేరు. అది గంటా పలకరం చెప్తున్నాం. ఎందుకంటే ఒక్క బొగ్గు బావి తవ్వుతే మినిమం 1700 మంది పర్మనెంట్ ఉద్యోగాలు, 2000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగాలకు అవకాశం కలుగుతుంది. అన్ని కార్మిక సంఘాలు వేసి ఉద్యమాలు చేసి ఉద్యోగాలు తెచ్చుకున్నాం.
ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఉద్యోగాలు మొత్తం గంగలు కలిసిపోయినాయి. 1990లో సునీల్ ఖిల్నాని అని ఈ మధ్య కాలం ఏ మంచి పుస్తకం వచ్చినా విదేశాలల్లో ఏదో ఇండియన్ రాస్తాడు, కానీ అక్కడ అతను ఏ విధంగా అయితే ఇప్పుడు నిన్న బిడెన్ క్యాబినెట్ తీసి చూస్తే 15-16 మంది ఇండియన్సే ఉన్నారంట వైస్ ప్రెసిడెంట్తో సహా. అయితే సునీల్ ఖిల్నాని ఐడియా ఆఫ్ ఇండియా అని రాసిండు. ఒక ప్రపోజల్ పెడుతున్నా ఇన్నయ్య ముందు, మన పాషం యాదగిరి ముందు. ఐడియా ఆఫ్ ఇండియా అని 1990లో రాసిండు సునీల్ ఖిల్నాని. తర్వాత రాజస్థాన్ వాళ్ళందరూ అక్కడ ఉన్న యాక్టివిస్టులు, ఎన్జిఓలు కలిసి ఐడియా ఆఫ్ రాజస్థాన్ అని ఒక బుక్ తీసినారు. ఐడియా ఆఫ్ తెలంగాణ ఎందుకు ఉండద్దు, ఎందుకంటే రానున్న తరాలకు తెలియదు. పాషం యాదగిరి సాబు ఇన్నయ్య లేని నాడు తెలంగాణ ఏందనేది కూడా మీకు తెలియదు. వాళ్ళు ఎడ్యుకేట్ చేసుకుంటా ఐడియా ఆఫ్ తెలంగాణలో భూమి ఏ రోల్ ప్లే చేస్తుంది, భూమి స్థానం ఏంది, అగ్రికల్చరల్ ల్యాండ్ కావచ్చు, అర్బన్ ల్యాండ్ కావచ్చు, లేక ఇంటి స్థలాలు కావచ్చు. అందుకొరకే ఒక ఐడియా ఆఫ్ ఇండియా ఇంతకు మొదలు వేణుగోపాల్ తీసిండు ఒక బుక్ తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు. ఇంతకు మొదలు మొట్టమొదటి కరప్షన్ వల్ల డెవలప్మెంట్ ఎందుకు ఆగింది అనే దాని మీద గన్నర్ మిర్డాల్ చాలా రీసెర్చ్ చేసిండు. ఏషియన్ డ్రామా అని 3 వాల్యూమ్స్ రాసిండు. అందులో అప్పుడు ఏమన్నాడంటే ఇండియాలో సాఫ్ట్ స్టేట్ ఉందన్నాడు. సాఫ్ట్ స్టేట్ పోయి యాబ్సెంటీ స్టేట్ అయిపోయింది. ఈరోజు స్టేట్ ఏ విధంగా చూస్తుంది, స్టేట్ మన ఎనిమి ఎందుకు అయిపోయింది, మన కంచు చేను వేసినట్టు స్టేట్ మనకెందుకు వ్యతిరేకంగా తయారైంది. కేసీఆర్ మనకు వ్యతిరేకంగా ఎందుకు పనిచేస్తున్నాడు, కేటీఆర్ మనకు వ్యతిరేకంగా ఎందుకు పనిచేస్తున్నాడు, ఆయన కాదు, స్టేట్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ టర్న్డ్ అగేన్స్ట్ ఇట్స్ సిటిజన్స్. అందుకొరకే ద స్టేట్ హ్యాస్ ఫెయిల్డ్. మీరు దాన్ని సాఫ్ట్ స్టేట్ అంటారా, యాబ్సెంటీ స్టేట్ అంటారా, స్టేట్ ఏ విధంగా చూస్తుంది మనం అర్థం చేసుకోవాలి. ఈ మధ్య కాలం ఒక జర్నలిస్ట్ ఆయన పేరు ఎం రాజశేఖర్, స్టేట్ ఉన్నాక కూడా నేను ఇన్ని బాధలు పడాలనా, నేను ఒక పౌరునిగా, ఒక సిటిజన్గా నేను అడుగుతున్నాను. స్టేట్ ఉన్నాక కూడా నేను ఇన్ని బాధలు పడాలనా, స్టేట్ ఉన్నాక కూడా ఢిల్లీ నుంచి పట్నా దాకా నడుచుకుంటూ పోవాలనా, మీ ట్రైన్లు ఎందుకు, మీ ప్లేన్లు ఎందుకు, మీ బస్సులు ఎందుకు, మీ ప్రభుత్వం ఎందుకు. ఒకవేళ నేను ఊరు నుంచి ఢిల్లీ నుంచి పట్నా వరకు ఒకవేళ నడుచుకుంటూ పోయి అక్కడ నా ఊర్లో ఉన్న 1 ఎకరా 2 ఎకరాల మీద బతకవలసి ఉంటే మీ ప్రభుత్వం ఎందుకు. ఇట్స్ అ ఫండమెంటల్ క్వశ్చన్. ద స్టేట్ హాస్ ఫెయిల్డ్. ఇప్పుడు మా తాతల నుంచి తండ్రుల నుంచి కొట్టుకొని వాళ్ళు బతికిరు, వాళ్ళని చూసుకుంటాం, మా అయ్యలు బతికిరు, మా అయ్యలు చూసుకుంటాం, మేము బతికినాము. ఇప్పుడు ఒక 20 ఏళ్ళకే మనం బెదిరించుకుంటా తిరిగి ఇప్పుడు మొత్తం అంతా మటా చేస్తారు సార్, మొత్తం మమ్మల్ని నిలబెట్టి ప్రయత్నం చేస్తున్నాడా. ఇక అది పోతే మాత్రం మా పిల్లలకు మాకు ఏ ఆధారం లేదు. ఇక ఇలా రాజ్యం అయిపోయింది, ఇప్పుడు కేసీఆర్ రాజ్యం అయిపోయింది. ఇక మొత్తం మమ్మల్ని అంత కాసుక తింటుండు, అంత ఆగమాగం చేస్తుంది సార్. మాకు రైతు బంధు రాకలేదు, మా భూముల మీద ఒక అప్పులు ఇచ్చులేదు, ఓ బ్యాంకులు ఇచ్చులేదు, లోన్ ఇచ్చులేదు, ఏది లేదు. నాగార్జున సాగర్ పునరావాస ముంపు బాధితుల చరిత్ర ఇది. 1959 ఏదైతే నాగార్జున సాగర్ డ్యామ్ కట్టే నిర్మాణంలో అక్కడ భూములు కోల్పోయిన మేము దాదాపుగా 200 కుటుంబాలు మాకు పునరావాస ముంపు బాధితులుగా ఇక్కడ కేటాయించారు. అక్కడ ఎవరైతే ల్యాండ్ కోల్పోయిన వాళ్లకు మఠంపల్లి మండలం గుర్రంబూడి తండలో మాకు పునరావాసం కింద దాదాపుగా ఇప్పుడు పునరావాస జీవో ప్రకారం అక్కడ వాటర్ కానీ, విద్య, వైద్యం ఇవన్నీ కల్పించాలి. కానీ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఏం పట్టించుకోకుండా అక్కడ ఓన్లీ అడవి ప్రాంతాన్ని మాత్రమే చూపించి మీరు ఇక్కడ కొట్టుకొని సాగు చేసుకోమని అక్కడ గిరిజనుల్ని మమ్మల్ని వదిలిపెట్టి అట్లా వెళ్ళిపోయింది అప్పటి ప్రభుత్వం. తర్వాత 78లో మాకు అక్కడ అలాట్ చేసిన తర్వాత ఇప్పటికి 1870 ఎకరాలు ఓన్లీ పునరావాస భూముల్ని కేటాయించడం జరిగింది. అప్పటి నుంచి స్టిల్ ఇప్పటిదాకా మేము ఆ భూముల్ని నమ్ముకొని జీవనాధారం కొనసాగిస్తుంటే అక్కడ మైనింగ్ ప్రాంతం కృష్ణా రివర్ దగ్గర ఉంటుంది. అదేవిధంగా ఎన్నో ఇండస్ట్రీలకి నెలకొల్పి ఉన్న ప్రాంతం కాబట్టి దాదాపుగా సిమెంట్ పరిశ్రమలన్నీ నల్లగొండ జిల్లాలోనే అత్యధికంగా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. అది చూసుకొని కొంతమంది పెత్తందారులు, భూ కబ్జాదారులు, భూ బకాసురులు అక్కడ మా అమాయకపు గిరిజనుల మీద మీరు చూసినట్లయితే దాదాపుగా 3-4 సంవత్సరాల నుంచి అక్కడ కర్నూలు నుంచి, కడప నుంచి వచ్చిన రవీందర్ రెడ్డి, అగర్వాల్ అని కొంతమంది మా మీద దాడులు చేస్తున్నారు, భౌతిక దాడులు చేస్తున్నారు. ఏ పాపం చేశారు గిరిజనులు? అమాయకపు గిరిజన రైతులు, ఆదివాస రైతులు అక్కడ నివసిస్తుంటే మీరు ఏ పాపం చేశారని మా మీద ఈ 7 సెక్షన్ల కింద కేసులు పెట్టారు అమాయకపు గిరిజనుల మీద. ఇప్పటికీ కూడా మా మీద భౌతిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. మిత్రులారా, అందరితో నేను రిక్వెస్ట్ చేసేది అంటే మీరు పరిశోధన చేయండి.
డీప్గా డాక్యుమెంట్స్ అన్ని తీసుకోండి, మొత్తం స్టడీ చేయండి, ఎక్కడ అన్యాయం జరిగింది, ఏ విధంగా జరిగింది, దాన్ని ఎట్లా ఛాలెంజ్ చేయాలా కోర్టు లోపల, ఏ విధంగా మనం గెలవాలా అని చెప్పేసి మీరు ప్రయత్నం చేయండి. ఒకటి. రెండోది ఏంటంటే ఫస్ట్ కేసులో నేను చెప్పినప్పుడు అవసరమైనప్పుడు మేము ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నా కూడా వీళ్ళు ఎట్లయితే పంటను కోసుకున్నామో దాని లోపల భూమి కబ్జాలను మనం చేసుకునే అవకాశం కనుక ఉంటే మట్టుకు ఓపెన్గా నేను చెప్తున్నా, గవర్నమెంట్ అరెస్టేషన్ చేసుకొని మీరు కబ్జా చేసుకోండి. దాని లోపల మీ యొక్క మనుషుల బలంతో పోతుంది. దాని లోపల న్యాయం ఎక్కడ ఉంటే అక్కడ, న్యాయం ఎక్కడ ఉంటే అక్కడ మీరు పోరాటం చేయండి. ఒక 10 ఏళ్ళకి లేకపోతే 15 ఏళ్ళకి పోతే నిరుపేద కుటుంబానికి కూడా ఊళ్ళో 200, 300, 400 గజాల భూజాగా ఉండేది. ఇప్పుడు ఉన్నత మధ్యతరగతి కూడా 150 గజాలు కొనుక్కోవాలంటే సాధ్యం కాని పరిస్థితి. తెలంగాణ వచ్చిన తర్వాత భూములు కనీసం నివాసానికి కూడా లేకుండా పోతున్నాయంటే, భూ కబ్జాదారులు వస్తున్నారంటే దీనికి ప్రభుత్వానికి తెలకుండా వస్తుందా? ప్రభుత్వ ప్రమేయం లేకుండా వస్తుందా? వాళ్ళ ఉన్న విదేశీ శక్తులా, లేకపోతే ఇదేమన్నా ప్రభుత్వాన్ని ఓవర్టేక్ చేసే శక్తులా? ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు దానికి సపోర్ట్ చేస్తున్నారు. ఏదైతే ఈ అపీజ్పేట 80 సర్వే నంబర్ మొత్తం టోటల్ 486 ఎకరాలు 33 గుంటలు. వీళ్ళు కొట్లాడ ఎవరైతే ఈ బాధితులందరూ 450 కొట్లాడ ఏంటంటే అప్పుడు కబరుద్దీన్ ఖాన్ 1981లో సర్పంచి సత్తయ్య గారి ఆధ్వర్యంలో లేఅవుట్ చేయడం జరిగింది. ఆ లేఅవుట్లో 927 ప్లాట్లను వారు చెప్పినట్టు 253, 200 ప్లాట్లను కూడా మొత్తం టోటల్ కలిసి 927 ప్లాట్లను లేఅవుట్ చేసి వాళ్ళందరూ కూడా సోల్డ్ అవుట్ చేసింది. అప్పుడు దాదాపు ఎంత ఉందంటే 15 రూపాయలకు గజం. అంటే అప్పుడు గుట్టలు అన్ని, తర్వాత చెట్లు ఉన్నది, కంచాలు ఉండేది. అప్పుడు అక్కడ కూడా ఏం లేదు. వీళ్ళందరూ కూడా అక్కడ గుడిసెలు వేసుకొని, తర్వాత షెడ్లు వేసుకొని, వీళ్ళు గ్యాస్ కనెక్షన్స్, కరెంటు, తర్వాత అక్కడ సర్పంచ్ ఆధ్వర్యంలో హౌస్ ట్యాక్స్ కూడా వీళ్ళు తీసుకొని అక్కడ వేయడం జరిగింది. అక్కడ నివాసం ఏర్పడుతున్నారు. తర్వాత 81లో వీళ్ళ నుంచి 85లో వీళ్ళందరూ నివాసం ఉండి 2006లో ఈ సి కళ్యాణ్ అంటే చిల్లర కళ్యాణ్ వీళ్ళు తన గుండాలతోని దౌర్జన్యంగా వీళ్ళందరి మీద పడి వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసి అక్కడి నుంచి వాళ్ళందరినీ కూడా తరిమేయడం జరిగింది. కోనేరు రంగారావు అన్నాడు, నేను ఈ రిపోర్టు స్వచ్ఛంద సంస్థల సహాయం లేకపోయి ఉంటే, దీని కొన్ని అంశాలపైన కొంతమంది రీసెర్చ్ స్కాలర్స్ రీసెర్చ్ చేయకపోయి ఉంటే నేను ఈ రిపోర్ట్ సబ్మిట్ పోలేకపోతుంటే అని అన్నాడు కోనేరు రంగారావు. ఈరోజు స్వచ్ఛంద సంస్థలు మళ్ళీ నిలబడ్డాయి. ఆయన ఆశ పెట్టుకున్నది కూడా స్వచ్ఛంద సంస్థల పైన. కోనేరు రంగారావు రిపోర్ట్ ఆయన ఏమన్నాడు, గవర్నమెంట్ ఇది అమలు చేస్తుందా లేదా, 70 ఏళ్ల నుంచి అమలు చేయండి, ఇప్పుడు అమలు చేస్తారని నేను అనుకోను. కానీ స్వచ్ఛంద సంస్థల ముందు నేను ఈ రిపోర్ట్ పెడుతున్నా, వాళ్ళు ఇది వాడుకొని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు అని మన మీద నమ్మకం పెట్టుకున్నాడు. ఆ నమ్మకం తగ్గట్టు మనం నిలబెట్టుకున్నాం. మన మీద కాన్ఫిడెన్స్ ఏదైతే కోనేరు రంగారావు ఎన్జిఓస్ పైన, ఏదైతే సివిల్ సొసైటీ పైన ఆయన నమ్మకం పెట్టుకున్నాడో, వీ హావ్ లివ్డ్ అప్ టు దట్ ఎక్స్పెక్టేషన్. పొలిటికల్ పార్టీస్ మనతో పాటు నిలబడినా లేకున్నా we will take the movement forward. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత లండన్లో ఫుడ్ ప్రొడక్షన్ పెంచుకోవడానికి ల్యాండ్ ఆర్మీ ఏర్పాటు చేసినారు. రామ్మనోహర్ లోహియా ఏమన్నాడు 1950లో, మన దగ్గర ల్యాండ్ ఆర్మీ ఉండాలి. ఈరోజు నేను అంటున్నా, ఒక్క ఆర్మీతో సరిపోతలేదు మనం ఉన్న సమస్యలకు. ఒకటి గవర్నమెంట్ భూములే కావచ్చు, వేరే ప్రభుత్వ భూములే కావచ్చు, దాని పరిరక్షణ కొరకు ఒక ల్యాండ్ ఆర్మీ అవసరం, మన చెరువులు కాపాడుకోవడానికి బ్లూ ఆర్మీ అవసరం, మన అడవులు కాపాడుకోవడానికి ఒక గ్రీన్ ఆర్మీ అవసరం. ఇప్పుడు కొత్త సమస్యలు కావు ఇవి. దేహరాదూన్లో ఆర్మీది ఒక యూనిట్ ఉంది, ఈకో బెటాలియన్. వాళ్ళ పని తుపాకులు పట్టుకొని ఇటు అటు పోయి వాళ్ళని నకిలీ ఎన్కౌంటర్లు చంపడం వాళ్ళ పని కాదు, చెట్లు నాటడం. ఈకో బెటాలియన్ ఉన్నప్పుడు సివిల్ సొసైటీ తరఫు నుంచి గ్రీన్ ఆర్మీ ఎందుకు ఉండొద్దు? భూములు కాపాడడానికి ల్యాండ్ ఆర్మీ ఎందుకు ఉండొద్దు? ఎంతో మంది దౌర్జన్యంగా బెదిరించి చంపుతామని చెప్పి వాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి పాయింట్ ఆఫ్ గన్ పెట్టి వాళ్ళ యొక్క భూముల్ని, ఆస్తుల్ని ఆక్రమించుకున్నటువంటి రౌడీలు, గుండాలు చాలా మంది ఒక పరిస్థితి. ఇవాళ నేను అడుగుతున్నా, మన తెలంగాణ మనకు వచ్చింది, మరి తెలంగాణ రాష్ట్ర ప్రజల హక్కుల కోసం పోరాడుతుందని చెప్తున్నటువంటి కేసీఆర్ గారు వచ్చారు. అయ్యా కేసీఆర్ గారు, ఎంతమంది నయీం బాధితులకు మీరు వాళ్ళ ఆస్తులు వాళ్ళకి ఇప్పించారు? ఎంతమందికి ఇప్పించారు చెప్పండి? ఎంతమందికి ఇప్పించారు? ఎంతమంది ఇండ్లు కోల్పోయినటువంటి వాళ్ళ ఇల్లు వాళ్ళకి ఇప్పించారు? ఆ రోజు పేపర్లో చూస్తే ఏంటంటే కౌంటింగ్ మిషన్స్ తీసుకెళ్లారట వాళ్ళ ఇంట్లో డబ్బులు కౌంట్ చేయడానికి. కౌంటింగ్ మిషన్ నయీం ఇంట్లో కౌంట్ చేయడానికి
మూడు రోజులు కౌంటింగ్ మిషన్తో చేసిన తర్వాత ఇవాళ బయటకు చెప్పినటువంటి లెక్క ఎంతనో మీ అందరికీ తెలుసు. ఇవాళ అంటే ఎలాంటి పరిపాలన జరుగుతోంది, ఎలాంటి వాళ్ళు అధికారం లోపల ఉంటున్నారు, వాళ్ళు ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు అనే విషయాలు మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నారు. నేను ఎంఆర్ ఆఫీస్ దగ్గర నుంచి మొదలు పెడితే కలెక్టర్ ఆఫీస్ వరకు 12 సంవత్సరాలు ఎర్రటెండలో తిరుక్కుంటూ వచ్చాను. కానీ ఎంఆర్ ఆఫీసులో కూడా నేనే వారసత్వంగా గెలిచాను, తీసుకున్నాను. ఆర్డీఓ దగ్గరికి వెళ్ళాను. కొండముర్లన్న దగ్గర పోయి అన్నా నన్ను ఇంత బాధ పెడతాను, నన్ను ఇంత చేస్తానంటే కూడా ఎవరు వినలేదు. తర్వాత ఆల్రెడీ సునీత మేడం దగ్గరికి వెళ్ళాను. ఆ మేడం కూడా నాకు ఏం న్యాయం చేయలేదు అసలే. కొండముర్లన్న దగ్గర వెళ్ళిన తర్వాత అమ్మాయి ఇంత బాధపడతాను అనుకుంటే ఇక్కడికి వచ్చాను. ఆర్డీఓ దగ్గర నేను కేసు గెలిచానండి. కేసు గెలిచిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఏం చేస్తారంటే కలెక్టర్ కేసారు. కలెక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను నాకు ఇవ్వమని చెప్తే అమ్మ నువ్వు రేపు వెళ్ళిన వారం రోజులు రమ్మంటే వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత బాబు 5 minutes బాబు బాత్రూమ్ వస్తే బయటకు వచ్చిన అంతే వాళ్ళు వచ్చిందండి. వచ్చి వాళ్ళకి 20 లక్షలు లంచం పెట్టి 50 లక్షలు లంచం పెట్టి అమ్మ నీకు లేదు నువ్వు వెళ్ళిపో అని వాళ్ళకి పేమెంట్ చేసినప్పుడు ఇంకెవరి దగ్గరికి వెళ్తారండి? న్యాయం అనేది ఎక్కడ ఉంది? ఇప్పుడు ల్యాండ్ గ్రాబ్ యాక్ట్ తీసుకొచ్చాను. ప్రపంచంలో ఎక్కడ లేదు ల్యాండ్ గ్రాబ్ యాక్ట్, తెలంగాణలో ఉంది. గవర్నమెంట్ భూములని మళ్ళీ వాపస్ తీసుకోవడానికి ల్యాండ్ గ్రాబ్ యాక్ట్ కృష్ణయ్యర్తో డ్రాఫ్ట్ చేయించాను. కృష్ణయ్యర్ అన్నాడు, అరే సివిల్ కోర్టులు ఉన్నప్పుడు మళ్ళీ ల్యాండ్ గ్రాబ్ కోర్టు ఎందుకు పెడుతున్నారని ఎన్టీ రామారావుతో అన్నాడు. ఎన్టీ రామారావు ఏమన్నాడు, లేదు ఆయన తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆయన దగ్గర నుంచి సేకరించిండు ఏది యాక్ట్, ల్యాండ్ గ్రాబ్ యాక్ట్. అది ఈ రోజు దాకా ఉంది. ల్యాండ్ గ్రాబ్ యాక్ట్ కింద ఇప్పుడున్న అధికారంలో ఉన్న పార్టీని జలదృశ్యం నుంచి తీసి బయటపడేస్తే కూడా ఆ యాక్ట్ ఈ రోజు వరకు ఉంచుకున్నారు. ఎందుకంటే బయటపడ్డాక కూడా फिर हम कब्जा करने के लिए वही कानून काम आएगा అని ఈ రోజు దాకా పెట్టుకున్నారు. ల్యాండ్ గ్రాబ్ కోర్ట్ అబాలిష్ చేశారు. ల్యాండ్ గ్రాబ్ యాక్ట్ ఇప్పటికీ ఉంది. ఎందుకు ఉండాలి? ఎక్కడైనా ప్రపంచంలో నేను యాదగిరి సాబ్ భూమి కబ్జా పెడితే అది సివిల్ కేసు అవుతుంది కానీ జైలు శిక్ష వహించదు. కొండా లక్ష్మణ్ బాపూజీని వాళ్ళు దలుచుకుంటే జైలు కూడా పంపించగలుగుతుంది. కొండా లక్ష్మణ్ బాపూజీ ల్యాండ్ గ్రాబరా? ఇందిరా పార్క్ కూడా ఒక ప్రైవేట్ ప్రాపర్టీ, ఒక రాజాది, అది ప్రైవేట్ ప్రాపర్టీ. సంజీవయ్య పార్క్ ఒక ప్రైవేట్ ప్రాపర్టీ, అది కూడా వాళ్ళ కంపెన్సేషన్ ఇస్తారు. కొండా లక్ష్మణ్ కాడికి వచ్చే వరకు ఆయన గ్రాబర్ అయిపోతాడా? 30 సంవత్సరాలు ఆ ఇంట్లో ఉన్న తర్వాత గ్రాబర్ అయిపోయిందా? టీఆర్ఎస్ అధికారానికి వచ్చిన తర్వాత సుమారు 3 లక్షల ఎకరాలను స్వాధీనం చేసుకుంది. అది కాళేశ్వరం ప్రాజెక్టు కింద భూములు కావచ్చు, లేక ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణ నిమ్స్ భూములు కావచ్చు, ముచ్చేర్ల ఫార్మాసిటీ కావచ్చు, లేక వివిధ ప్రాజెక్టుల కింద పరిశ్రమలకు ఇచ్చే భూములు కావచ్చు, మల్టీనేషనల్ కంపెనీకి ఇచ్చే భూములు కావచ్చు. ఇట్లా మనం చూస్తే లక్షలాది ఎకరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం కంపెనీలకు దారాత్వం చేసింది. ట్యాంక్ బండ్ చుట్టూ అందరు ట్యాంక్ బండ్ దూరం ఎందుకు పోవాలి? హఫీస్పేట ఇంకా దూరం. ట్యాంక్ బండ్ చుట్టూ ఎంతమంది భూములు లాక్కోలేదు చంద్రబాబు నాయుడు హయాంలో? కొండా లక్ష్మణ్ భూమి లాక్కొండ్రి, గుంటి భూమిని రాక్కొండ్రి. ఇక్కడ నెక్లెస్ రోడ్లో యాకారి పోచయ్య అని హరిజన్లు వాళ్ళు వాళ్ళ పూర్వులు ట్యాంక్ బండ్కు రాళ్ళు కొట్టినందుకు వాళ్ళకి భూములు ఇస్తే అది కూడా విక్కుండ్రి. కానీ 2 రాజాలను వదిలేసాను. సంజీవయ్య పార్క్ ఒక రాజాది, ఇందిరా పార్క్ ఇంకో రాజాది. వాళ్ళ కంపెన్సేషన్ ఇచ్చారు. ఈ దేశం ఉన్న మొత్తం రియల్ ఎస్టేట్ కూడా 5 కంపెనీలే రన్ చేస్తున్నాయి. అన్సల్, డిఎల్ఎఫ్, ప్రెస్టీజ్, హీరానందాని, ఇంకో 5 షాపూర్జీ పాలెంజ్. 5 రియల్ ఎస్టేట్ కంపెనీలు. హైదరాబాద్లో సుప్రీంకోర్టులో, హైకోర్టులో, జిల్లా కోర్టులల్లో ల్యాండ్కి సంబంధించిన కేసులు సియాసత్ రిపోర్ట్ ఇది ఏది 15 జనవరికి సియాసత్లో ఒక ఆర్టికల్ వచ్చింది. 35,000 కోట్ల విలువైన భూములు లిటిగేషన్లు ఉన్నాయి. మరి ఇది పరిష్కారం చేయడానికి మీరు స్పెషల్ కోర్టు పెట్టుకోవచ్చు, ట్రైబ్యునల్ పెట్టుకోవచ్చు, ఏమైనా చేయవచ్చు. ప్రతి ఒక్కరు రియల్ ఎస్టేట్ ఏజెంటే. 94 నుంచి 2000 వరకు రియల్ ఎస్టేటే, 2004 నుంచి 2014 వరకు రియల్ ఎస్టేటే, 2014 నుంచి ఈ రోజు వరకు కూడా రియల్ ఎస్టేటే. తెలంగాణ ఆకాంక్షను అడ్డం పెట్టుకొని తెలంగాణ ప్రజల యొక్క ఆవేదనని ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షతోటి జీవితం బాగుంటుంది అనుకుంటున్న తరుణంలో దాన్ని అడ్డం చేసుకొని అసలు అతను ఈ రాష్ట్ర ఏర్పాటుకు చేసిన పోరాటం ప్రజల కొరకు కాదు, తన కులస్తులు 100,000 ఎకరాలు అయితే ఏ పేద ప్రజలు, ఏ బడుగు బలహీన వర్గాలైతే ఊరలకి తరిమి కొట్టి ఎలగొట్టిర్రో ఆ భూమిని తిరిగి కాజేసుకొని కబలించుకొని
తిరిగి తన కులస్తులకి తనకు కట్టబెట్టుకోవడానికి చేసిన పోరాటం అనేది స్పష్టంగా ఈ 6 ఏళ్ల నుంచి పరిపాలన గమనిస్తే మనకు అర్థమవుతుంది. తెలంగాణ గడ్డ మీద ప్రేమ, తెలంగాణ మట్టి మీద ప్రేమ ఉంటే వాళ్ళకి తెలంగాణ భూమి మీద ప్రేమ, ఆంధ్రోళ్లకు తెలంగాణ రియల్ ఎస్టేట్ మీద ప్రేమ. అదే ఫరక్, మనకు భూమి మీద వాళ్ళకు. ఇప్పుడు చూడబోతే ఆంధ్రోల కంటే ఎక్కువ ప్రేమ కేసీఆర్ గారికి ఉన్నది. మధు యాస్కి గారు ఇప్పుడే చెప్తుండే ఏంటంటే గొప్ప గొప్ప వ్యక్తులు ఉండే ఆచార్య వినోబా భావే ఆయన దేశవ్యాప్తంగా తిరిగిండు, కానీ మొట్టమొదలు అడుగుపెట్టింది తెలంగాణలో. మహానుభావులు వేలాది ఎకరాలు ఇచ్చిండ్రు. ఇంతకుముందు అదే చెప్తుండే తను. వాళ్లకు భూదానం చేస్తుంటే భూదాన్ మూమెంట్ ఇక్కడనే మొదలైతే వీనికి భూదాహం ఉన్నది. కోనేరు రంగారావు రిపోర్ట్ని నేను ల్యాండ్ అది బేస్కి ఎందుకు తీసుకుంటున్నానంటే అన్ని పార్టీలు అందులో పాల్గొన్నాయి. వాళ్ళు ఫీల్డ్ స్టడీ చేసిండ్రు, అధ్యయనం చెప్పించారు కొంతమంది రీసెర్చ్ స్కాలర్స్ తోటి, పబ్లిక్ హియరింగ్స్ పెట్టినరు, అన్ని పొలిటికల్ పార్టీస్ అందులో పాల్గొన్నాయి. రిపోర్ట్ 2006లో వచ్చింది. ఈ 2006 అనేది ఒక ల్యాండ్ మార్క్ పీరియడ్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇక్కడ ఈ రిపోర్ట్ రావడము, ఇంకోటి రెవెన్యూ రికార్డ్స్ కూడా సరిపెట్టుకుంటాము, టారెన్స్ సిస్టమ్ అని ఆస్ట్రేలియా నుంచి ఓ ల్యాండ్ రికార్డ్ సిస్టమ్ తీసుకొస్తాము, అది అమలు చేస్తామని వినోద్ అగర్వాల్ అప్పుడు రెవెన్యూ సెక్రటరీ ఆయన అనౌన్స్ చేసిండు. అదే కాక 2006లో అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్ని బీహార్ని బీమారు స్టేట్ అంటారు. బీమారు స్టేట్లో ఏమైందో చూడండి మీరు. ఏదైతే మొత్తం తెలంగాణకు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ హైదరాబాద్ ఒక గ్రోత్ ఇంజిన్, మొత్తం ఇది అన్ని డబ్బాలు 10 జిల్లాల డబ్బాలు దీని వెనుకనే పోవాలి. ఈ 10 జిల్లాలు ఉన్నోనికి ప్రతి ఒక్కరికి ఇక్కడ ఇల్లు కావాలి, తప్పంటలేను నేను. కానీ ఒకటే గ్రోత్ ఇంజిన్ ఎందుకు? అరే ట్రైన్ కూడా వెనుకకు ఒక ఇంజిన్ పెడతారు, కానీ ఇక్కడ రెండో ఇంజనే లేనే లేదు, ఒకటే ఒక గ్రోత్ ఇంజిన్. వై నాట్ మోర్ ఇంజన్స్? వరంగల్ ఎందుకు కావద్దు, కరీంనగర్ ఎందుకు కావద్దు, వేరే జిల్లాలు ఎందుకు ముందుకు రావద్దు? ఈ గ్రోత్ ఇంజన్ కాబట్టి, హైదరాబాద్ గ్రోత్ ఇంజన్ కాబట్టి ఇక్కడ కూడా మన ఏదైతే 165 చట్టాలు ఉండే రెవెన్యూ రిలేటెడ్ చట్టాలు 165 అన్ని దాన్ని సమకూర్చి ఒక్క కోడ్ తీసిండు. 165 రెవెన్యూ రిలేటెడ్ యాక్ట్స్ని ఒక కోడ్ తయారు చేసిండు. దాని తర్వాత 2009లో నితీష్ కుమార్ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఎన్ని ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఎన్ని ఉన్నాయో అన్నిటి కొరకు స్పెషల్ కోర్టు పెట్టిండు. ఈ 2009 నుంచి ఇప్పటి వరకు 1,50,000 కేసులు డిస్పోజ్ చేసింది ల్యాండ్ సెటిల్మెంట్ యాక్ట్ కింద. ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఆయన టైటిల్ గ్యారంటీ యాక్ట్ అని తీసుకొచ్చిండు. రెవెన్యూ రికార్డ్స్లో ఏవైతే మీరు రెవెన్యూ రికార్డ్స్ చూసి మీరు భూములు కొంటారో అందులో ఏదైనా తప్పులుంటే మేము దానికి రెస్పాన్సిబుల్, మేము దానికి నష్టపరిహారం కట్టిస్తాం, ఇన్సూరెన్స్. ఇప్పుడు అది ప్రెసిడెన్షియల్ అసెంట్ రాలేదు, ఇది టైటిల్ గ్యారంటీ యాక్ట్. అది కూడా ల్యాండ్ మార్క్ డెవలప్మెంట్. ఈ 3 అక్కడ యూనిఫైడ్ కోడ్ ఉండడము ఉత్తరప్రదేశ్లో, బీహార్లో ల్యాండ్ సెటిల్మెంట్ యాక్ట్ ఉండడము, 3వది మన దగ్గర జగన్మోహన్ రెడ్డి దగ్గర టైటిల్ గ్యారంటీ యాక్ట్. మన దగ్గర ధర్ని పట్టా నేను కాపాడి పెట్టుకున్నా, మా తాతలు ఇచ్చిపోయిన పట్టా నేను మంచిగా పెట్టుకున్నా ఇంట్లో. 2వది కబ్జా ఉంచుకున్నా ఊర్లో. కానీ నాకు ఏదైతే సర్వే నంబర్లో నా భూమి నాదని అనుకుంటున్నాను 15 ఎకరాలు, మీ రికార్డులో అదే సర్వే నంబర్లో రాసి ఉందా లేదా నాకు తెలియదు. అండ్ ఏదైనా మార్పులు తీర్పులు చేయాలంటే కోర్టుకు పో. అది కొత్త చట్టం ఇక్కడ. RORలో ఏ మార్పు చేసినా, మా ఫాదర్ చనిపోయిన తర్వాత నా పేరు ఎక్కిచ్చేది ఉన్నా లేక ఇంకేదైనా మార్పులు తెచ్చేది ఉన్నా కోర్టుకు పోవాలి. ఇది ఎక్కడ లెక్క? గవర్నమెంట్ భూములు, దేవాలయ భూములు, వక్ఫ్ భూములు, పటేల్ పట్వారీలు ఉన్న కాలంలో పటేల్ పట్వారీలు ఏదో ఉండే, దాని పేరు దస్తూరుల అమల్లో ఏదో ఉండే, దేవాలయం భూములు అండ్ ఈ మన వక్ఫ్ బోర్డు భూములు ఇవన్నీ అక్కడ ఎంట్రీ చేసి పెట్టేది. పటేల్ పట్వారీలు నేను తిడితిమి, వాళ్ళని పంపించేస్తే వచ్చిన విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్, రెవెన్యూ ఆఫీసర్ వానికి ట్రైనింగే లేదు, ల్యాండ్ తెలియదు. ఒకవేళ ల్యాండ్ చట్టాలు అన్నీ తెలిసినా కోర్టు కేసులు తెలియదు. ముచ్చర్లాల ఫార్మా సిటీ పెట్టడానికి 17,000 ఎకరాలు అక్వైర్ చేసాను, ఇంకా కావాలంటున్నారు 20,000 ఎకరాలు. నేను ఆ జిల్లాకు చెందినోని. పట్టంచెరులోనే మీ మొహం లేదు ప్రాబ్లం సాల్వ్ చేసినట్టు, మళ్ళీ ముచ్చర్లలో ఏం మొహం పెట్టుకొని మీరు ఇంకో జిల్లా ఖరాబ్ చేస్తామంటున్నారు. ఇట్ ఆల్రెడీ ఆఫ్ స్పాయిల్డ్. పట్టంచెరు ఆ చెడిపోయిన జగల్నే ఫార్మా సిటీ పెట్టి చూపించండి, అక్కడ పొల్యూషన్ లేకుండా చూపించండి. ఇక్కడ మీ క్రెడిబిలిటీ లేదు. ఇండస్ట్రీస్ మినిస్టర్ ఏమంటాడు, అక్కడ పోయి 17,000 స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫార్మా సిటీ పెడతా అని. ఇంకో చంద్రబాబు నాయుడు కూడా ఫార్మా సిటీ పెట్టిన ఉండే వైజాగ్లో, పర్వాడాల. దాని ఆడిట్ తీసి చూడండి ఎట్లా పర్ఫార్మెన్స్ ఉండే. ఒక పబ్లిక్ సెక్టర్ యూనిట్ హిందుస్థాన్ ఫ్లోరోకార్బన్స్ అనేది
రుద్రారంలో 80 ఏకర్స్ సేల్కి పెట్టింది. ఆ 80 ఏకర్స్ అక్కడ ఆ భూమి సేద్యం చేస్తున్న లంబాడాస్కి అసైన్డ్ ల్యాండ్ అది. వాళ్ళని తరిమేయడానికి ఏమేం చేసిందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాకు తెలుసు. ఇప్పుడు 80 ఏకర్స్ నేను అంటున్నది ఏంటంటే, అక్కడ లంబాడా ల్యాండ్ మీరు అసైన్డ్ ల్యాండ్ అని అక్వైర్ చేసుకున్నారు. ఆ కాలంలో అసైన్డ్ ల్యాండ్ కంపెన్సేషన్ కూడా ఇవ్వకపోయేది. లెఫ్ట్ హ్యాండ్ తోడు ఇచ్చింది, రైట్ హ్యాండ్ తోడు వీక్కునేది. అయితే అక్కడ నష్టపోయినాం. మళ్ళా ముచ్చర్లాల ఎక్కడైతే కోటిన్నర ఎకరా ధర ఉందో మార్కెట్ రేట్, మీరు 13 లక్షలు 15 లక్షలు మీరు అక్వైర్ చేస్తున్నారు. ఎన్నిసార్లు నష్టపోవాలి రైతు? ఇప్పటి వరకు ప్రభుత్వం ఏమైనా చేస్తుందేమో ఇప్పుడు అప్పుడు అనుకుంటే వెయిట్ చేసినాం. ఆ బ్రుకింగ్ అన్నాయి, నో మోర్ వెయిటింగ్. ఢిల్లీలో నేను రోజు కోర్టుకు పోతా. కోర్టుకు పోయేటప్పుడు రోజు నేను హైదరాబాద్ హౌస్ను చూస్తా. హైదరాబాద్ హౌస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అక్వైర్ చేసిందా, కంపెన్సేషన్ ఇచ్చిందా, లేక రిక్విజిషన్ చేసిండ్రా? ఏ లా కింద మీరు ఆక్యుపై చేసుకున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? ఏ ప్రెసిడెంట్ వచ్చినా, బయటి విదేశీ విఐపి వచ్చినా హైదరాబాద్ హౌస్లో ఆయనకు బ్యాంక్విట్ ఉంటుంది. ఇప్పుడు 10,000 కోట్లు. ఒక దిక్కు కోవిడ్ అని వస్తుంటే పబ్లిక్ కన్సల్టేషన్ లేకుండా మొత్తం ఢిల్లీ నక్ష, లుటియన్స్ ఢిల్లీ నక్ష మొత్తం చేంజ్ అవుతుంది. 10,000 కోట్లు ఖర్చు చేసుకుంటా కొత్త పార్లమెంట్. అరే 1600 నుంచి నడుస్తున్న హౌస్ ఆఫ్ కామన్స్ కొత్త బిల్డింగ్ అవసరం పడలేదు. ఈ దద్దమ్మల కొరకు మీరు చేస్తున్న పనికి కొత్త బిల్డింగ్ అవసరం. అండ్ వితౌట్ కన్సల్టింగ్ ఎనీబడి. ఈ సెంట్రల్ విస్టా అనేది 10 దేశంలో ఉన్నది, ప్యారిస్లో ఉన్నది. ఇప్పుడు అందరు చూసి ఉండొచ్చు ఫోటోలు. ఎందుకంటే సెంట్రల్ విస్టాల, అమెరికా సెంట్రల్ విస్టాల ఎన్ని తమాషాలు చేసినారో మీరే చూసి ఉంటారు. వాళ్ళు ట్రంప్ చేసిన తమాషాలు, అది సెంట్రల్ విస్టా. ప్యారిస్లో సెంట్రల్ విస్టాలో ఒక చర్చ్ చాలా పాతగా అయిపోయింది బిల్డింగ్, అది కూలగొట్టాలంటే ఇన్వైట్ చేసింది. ఇక్కడ ఏం చేస్తే బాగుంటుంది అంటే 30,000 సజెషన్స్ వచ్చినాయి. మన పార్లమెంట్ ఎట్లుండాలి అనేది ఎవరిని అడగరు. వితౌట్ కన్సల్టేషన్, సీయింగ్ లైక్ ఎ స్టేట్. ఎప్పటికీ నాకు ఉండేది చలవ, ఎప్పటికీ మనము ప్రజల తరపు నుంచి ప్రజల కళ్ళల్లో ఏం కనబడుతుందో అదే చూస్తే కాదు కదా, గవర్నమెంట్ ఎట్లా చూస్తుంది అనేది ఈ మధ్య కాలం ఒక 5-6 ఏళ్ల క్రితం చాలా మంచి బుక్ వచ్చింది, ల్యాండ్ మార్క్ బుక్. అది సీయింగ్ లైక్ ఎ స్టేట్ అని. చలో మన చష్మా పక్కకు పెడదాం, ప్రజల చష్మా పక్కకు పెడదాం, గవర్నమెంట్ చష్మా వేసుకొని చూద్దాం ఏం కనబడుతుందని. ఆయన ఏమంటాడు, ఈ జేమ్స్ స్కాట్ అనే వ్యక్తి సీయింగ్ లైక్ ఎ స్టేట్లో ఏమంటాడంటే, ఈ రాజకీయ నాయకులది వాళ్ళ యాటిట్యూడ్ తెలుసుకోవాలంటే వాళ్ళు కట్టిన బిల్డింగ్లు చూడండి, వాళ్ళ గురించి మీరు చెప్పగలుగుతారు. చండీగఢ్ చూడండి, జవహర్లాల్ నెహ్రూ గురించి చెప్పగలుగుతాం. ఇక్కడ ప్రగతి భవన్ చూడండి, సెక్రటేరియట్ చూడండి, కేసీఆర్ గురించి చెప్పగలుగుతాం. ఆడ సెంట్రల్ విస్టా చూడండి, మోదీ గురించి చెప్పగలుగుతాం. ఎందులో పబ్లిక్ కన్సల్టేషన్ లేదు అని ఇవన్నీ కడుతుంది మన కొరకు, మళ్ళా ప్రజాప్రతినిధుల కొరకు కడుతున్నారు. సో ఇది అంతా పీపుల్, మనం వీ హ్యావ్ టు రైజ్. తెలంగాణ ఎడ్యుకేషన్ అప్పటి నుంచి అంతకు మొదలు కూడా మనకు వారసత్వం ఉంది, ఒక డిస్కషన్ డిబేట్ అనేది. ఈ డిస్కషన్ డిబేట్ 7 సంవత్సరాల నుంచి మనం కొద్దిగా గవర్నమెంట్ చేస్తుందేమో అని ఆశ పెట్టుకున్నాం. ఇప్పుడు ఆశ పెట్టుకోం, మనము ఇక ముందుకు పోవాలి. ఎందుకేమో ఈరోజు నాకు తెలియదు, కానీ ఎవరో మెసేజ్ పెట్టింది ఇక్కడ రాకమొదలు. మహాశ్వేతాదేవిది ఒకసారి ఇక్కడ తెలంగాణ మూవ్మెంట్ అప్పుడు నిజాం కాలేజ్ గ్రౌండ్లో మీటింగ్ పెడితే గద్దర్ ఏమన్నాడంటే, మహాశ్వేతాదేవిని పెడితే నేను వస్తా మీటింగ్, లేకుంటే రానన్నాడు. అంటే నేను మహాశ్వేతాదేవి దగ్గర పోయినా, అడిగితే షీ సైడ్ లేదు నాకు హార్ట్ అటాక్ ఉంది రాలే. కానీ ఎందుకేమో ఈరోజు మెసేజ్ ఉండే, కానీ ఎవరికి ఫోన్ చేయాలి? ఆమె బర్త్డేనా ఈరోజు? ఆమె బర్త్డేనా కాదా అని చెప్పే వ్యక్తి ఒక్క ఆయన్నే ఉన్నాడు. పక్కా న్యూస్ దొరుకుతుంది ఈరోజు ఆమె బర్త్డేనా కాదా అనేది. వరవరరావు ఆయన జైల్లో ఉన్నాడు. ఇంకెవరిని అడగాలి ఈరోజు మహాశ్వేతాదేవి బర్త్డేనా కాదా? ఎందుకేమో ఆ మెసేజ్ నాకు పంపించాను. ఆ మెసేజ్ నేను చదివి మళ్ళీ ఐ ఓపెన్ ది ఇది మన డిస్కషన్, ఇది వేరే పార్టీలు కానీ లేక స్వచ్ఛంద సంస్థలు కానీ వాళ్ళని వీళ్ళు ఇన్వైట్ దెమ్ ఫర్ దేర్ వ్యూస్. తర్వాత ఒక పేపర్, వైట్ పేపర్ మాదిరి గవర్నమెంట్కి సబ్మిట్ చేసి యాక్షన్ ప్లాన్ కూడా తయారు పెట్టుకుందాం. ఆ మహాశ్వేతాదేవి మెసేజ్ ఏందో, ఆ గయే తుమ్ ద్వార్ ఖులా హై అందర్ आओ, చేసినారు, తలుపులు తెరిచినాయి, లోపలికి రండి. अपनी व्यस्तताएं बाहर कुटी पर ही टांग आना. మీరు బిజీగా ఉంటారు కదా, మీ పనులన్నింటినీ
బయట కుక్కాన్ని తగిలించిరండి. अपनी व्यस्तताएं बाहर कुटी पर ही टांग आना, जूतों संग हर नकारात्मकता उतार आना. మీ మనసులో ఉన్న చెడు అంతా మీ చెప్పులతో సహా బయట దించేసి వచ్చేది. प्रेम और विश्राम की माध्यम आंच पर चाय चढ़ी है. ప్రేమ प्रेम और विश्राम की विश्राम माध्यम आंच पर चाय चढ़ाई है. పైన 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 మంచమెక్కి కూర్చున్నది. घूंट घूंट पीना, ఒక్కొక్క గుట్క మింగండి. सुनो इतना मुश्किल भी नहीं है जीना. ఇంత బతకడం అంత కష్టం కూడా కాదు, వినండి. మహాశ్వేత నిజంగా ఆమెకు జ్ఞానపీఠ అవార్డు వచ్చినప్పుడు మన అందరం చప్పట్లు కొట్టి ఎంత అద్భుతంగా ఆదివాసుల గురించే రాసింది కదా ఆమె. నిజాం హెమండార్ఫ్ తో స్టడీ చేపించిన తర్వాత చెంచులకు మన దగ్గర 3 రకాల ట్రైబల్స్ ఉన్నారు. మొన్న సంవత్సరంన్నర క్రితం ఏమైంది, ల్యాండ్ రైట్స్ యాక్ట్ కింద 20 లక్షల ట్రైబల్స్ ని అడవి ఖాళీ చేయమన్నారు. అందులో 1,00,000 ట్రైబల్స్ ఇండియా తెలంగాణ, చెంచులు, గోండ్లు, కొండరెడ్లు వాళ్ళని ఖాళీ చేయమని ఇస్తే అందులో మేము అపియర్ కావాల్సి వచ్చింది. అవన్నీ కాయిదాలు తీసి చూస్తుంటే హెమండార్ఫ్తో 1942లో స్టడీ చేయించిన తర్వాత నిజాం చెంచులకు 1,00,000 ఎకరాలు ఇచ్చిండు అమరాబాద్లో, చెంచు రిజర్వ్లో, చెంచు ఎన్క్లేవ్ అని ఇచ్చిండు వాళ్ళకు. అది రెవెన్యూ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేసింది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 50, తెలంగాణ హైదరాబాద్ గవర్నమెంట్ 48లో వచ్చిన తర్వాత అది వాళ్ళ దగ్గర పెట్టుకొని ఈ రోజు వరకు ఇవ్వలేదు. ఒకవేళ రేపు అన్నారు అనుకోండి, ఆ 1,50,000 ఎకరాలు ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసిందో అది మేము చెంచులకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఇండియన్ కాన్స్టిట్యూషన్ కమ్యూనిటీ ఓనర్షిప్ని రికగ్నైజ్ చేయదు. ఒక వ్యక్తికి భూమి ఇవ్వచ్చు కానీ ఒక కమ్యూనిటీకి ఇవ్వలేం. చలో నిజంగానే ఈ దేశంలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ కింద కమ్యూనిటీ ఓనర్షిప్ ఆఫ్ ల్యాండ్ ఉండదు, వ్యక్తులకు ఇస్తాము, కమ్యూనిటీకి ఇయ్యం. ఒకవేళ అది నిజమై ఉంటే 1830 టోడాస్ది, నీలగిరి హిల్స్లో టోడాస్ది 2 లక్షల ఎకరాలు తీసుకున్నది బ్రిటిష్ ప్రభుత్వం. వాళ్ళు కొట్లాడితే 1862లో 40,000 ఎకరాలు వాపసు ఇచ్చారు. అది ఈ రోజు కూడా టోడాస్ దగ్గర ఉన్నది. మరి అది కమ్యూనిటీ ఓనర్షిప్ కాదా? అది కమ్యూనిటీ ఓనర్షిప్. ఇక్కడ చెంచులోకి వచ్చే వరకు కాన్స్టిట్యూషన్లో కమ్యూనిటీ ఓనర్షిప్ లేదంటారు. ఇవన్నీ సమస్యలు కూడా ట్రైబల్ సంబంధించింది, రూరల్ ఏరియా సంబంధించింది, వకఫ్ ల్యాండ్ సంబంధించింది. వక్ఫ్ ల్యాండ్ ఏందది? ఒక్క నిమిషం అది మీకు చెప్పి వదిలేస్తాం. వక్ఫ్ ల్యాండ్ మీరు ఎవరికి అలాట్ చేసిండ్రు? వకఫ్ ల్యాండ్ అలాట్ చేసింది ఎంఆర్కు తక్కబడ్డా, అది మీ గవర్నమెంట్ తెలంగాణ ల్యాండ్. డెలాయిట్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఇన్ఫోసిస్, ల్యాంకో హిల్స్, మౌలానా ఆజాద్ యూనివర్సిటీ, మైక్రోసాఫ్ట్కి మీ 50 ఎకరాలు తక్కువపడ్డదా? 50 ఎకరాలు కొనడానికి లేదా? పైసలు లేవా మైక్రోసాఫ్ట్ దగ్గర? కానీ ఎందుకంటే రాజకీయ నాయకులు దొంగలు కాబట్టి. ఒకసారి నేను వాస్తవంగా చెప్తున్నా, ఆయన పేరు తీసుకొని ఒక ముఖ్యమంత్రిని కలవడానికి పోయినాం. ఒక బెల్ లెబారెటరీస్ సైంటిస్ట్ నా ఎంబడి ఉండే, అతను నానో టెక్నాలజీలో ఎక్స్పర్ట్. ముఖ్యమంత్రితో నేను అన్నా, ఈయన ఒక ఫ్యాక్టరీ పెడతాడట సార్, నానో టెక్నాలజీ అంటే ఎంత భూమి అవసరమా మీకు అని అన్నాడు. అరే సార్ నా గ్యారేజ్లోకి వెళ్ళి పెట్టాలనుకున్నా నేను అన్నాడు. నా ఫ్యాక్టరీ గ్యారేజ్లో నుంచి నడిపించవచ్చు, నేను నోటిప్పక మొదలే ఎంత భూమి అలాంటి కావాలని అడుగుతున్నావు, నా పేరు మీద నువ్వు భూములు దొంగలించాలని. దాని తర్వాత ఇంక్యూర్ పొలారిస్కి ల్యాండ్ అలాట్మెంట్, విప్రో, యాదగిరి సాబ్ ఇవన్నీ ఏరియల్ ఫోటోలు తీపిచ్చిండు. ఇక్కడ మన శాటిలైట్ పిక్చర్స్. ఇట్లా వక్ఫ్ భూమి 1,200 ఎకరాలు, 1,200 ఎకరాల వక్ఫ్ భూమి మీరు ఇండస్ట్రియలిస్ట్లకు పంచిపెట్టిండ్రు. సో ఇదంతా వక్ఫ్ భూములే కావచ్చు, దేవాలయ భూములే కావచ్చు, ట్రైబల్ ల్యాండే కావచ్చు, గవర్నమెంట్ ల్యాండే కావచ్చు, సర్ప్లస్ ల్యాండే కావచ్చు. ల్యాండ్ అనేది ఇమోషనల్ ఇష్యూ. షికాగో సిటీ కట్టడానికి 1,50,000 ఎకరాలు అక్వైర్ చేసారు 1850లో, ఇలాగే 1832లో. ఆ ట్రైబల్ ఎవరైతే రెడ్ ఇండియన్ చీఫ్ ఉండేనో పెద్దగా భాషనిచ్చిండు అనుకో, అందులో ఏమన్నాడంటే ఏ విధంగా మేమైతే భూమి చూసుకున్నారో మీరు ఆ విధంగా ఈ భూమిని చూసుకోలేరు, మీ దగ్గర ఆ స్తోమత లేదు, ఆ కెపాసిటీ లేదు, ఆ అటాచ్మెంట్ లేదు. భూమి అనేది ఇమోషనల్ ఇష్యూ కాబట్టి మనం కూడా దీన్ని ఇమోషనల్గా అప్రోచ్ అయ్యి ఒక రేషనల్ పద్ధతిలో దాన్ని ఏ విధంగా మనం కాపాడుకోగలుగుతాం అనేది మనం ఆలోచిద్దాం. ప్రతి చోట 20,000 ఎకరాలు తీసేసుకున్నారు ఫార్మాసిటీ అని. 20,000 ఎకరాలు సరిపోతుంటే ఇంకా 10,000 ఎకరాలు తీసుకుంటారట. 2 ఎకరాల భూమి ఉన్న రైతుకు
12 లక్షలు వస్తే హైదరాబాద్లో ఇల్లు కూడా రాదు. వ్యవసాయం పోతుంది, ఉపాధి పోతుంది, ఇల్లు కూడా ఉండదు. అదేవిధంగా నేను నిమ్స్ చూసినాం, జైరాబాద్ దగ్గర నేలకల్, అక్కడ భూసేకరణ 10,000 ఎకరాలు మొత్తం కలుషితం అవుతుంది. ఆయన అక్కడికి పోతే నిన్న రైతులను మా ఊరు పోతుందని వస్తే వాళ్ళని కొట్టుడు, అసలు ప్రజాభిషేకరణ బోనిస్తూనే లేరు. ఓపెన్ కాస్ట్ సింగరేణి కాలేజ్ చూస్తున్నాం, అక్కడ అదే పరిస్థితి. ప్రతి చోట ఇదే ఉన్నది. ఈ తెలంగాణ కోసమా మరి మీరు పోరాటం చేసిందని అడుగుతున్నారు. అందువల్ల మళ్ళీ తెలంగాణ రక్షించుకోవాలి. భూమాఫియా వాళ్ళు కాకులు గద్దె లెక్క మన మీద దాడికి వస్తుంటే మనం కోడి పిల్లల్ని కాపాడుకున్నట్టు కాపాడుకోవాలి. 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాలలో భూమికి సంబంధించిన చట్టాలు అమల్లోకి రాలేదు, సర్ప్లస్ భూములు పంచలేదు. ఆ 10 సంవత్సరాలలో 94 నుంచి 2000 వరకు డిస్ట్రిబ్యూషన్ చాలా తక్కువ జరిగింది. కాబట్టి ఒక కమిటీ వేసాడు ఆయన ఓన్ మంత్రి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ కోనేరు రంగారావు అంత ఇంపార్టెంట్ రిపోర్ట్ ఇస్తే ఇప్పుడున్న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టరు రియల్ ఎస్టేట్ ఏజెంట్గా తయారయ్యింది. తేడా చూడండి కోనేరు రంగారావు మధ్యన, అప్పుడున్న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ మధ్య, ఇప్పుడున్న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి మధ్యన ఎంత తేడా ఉంది. అంత మొదలు వెంగళరావు క్యాబినెట్లో చెల్లా సుబ్బారాయుడు మున్సిపల్ మినిస్టర్ ఉండేది. ఆయన కొడుకు నేను ఒక దగ్గర వకాలత్ చేసినాం. ఆయన హైదరాబాద్లో ఈ రోజు వరకు ఇల్లు లేదు. ఒక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్కి ఇల్లు ఉండకపోవడం హైదరాబాద్లో, ఇప్పుడున్న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ ఎప్పుడు చూసినా రియల్ ఎస్టేట్ ఏజెంట్లతో కూర్చొని ఉంటాడు. దీంతో మీరు అందాజ చూడండి. కోనేరు రంగారావు రిపోర్ట్ పైన ఆడిట్ ఎందుకు జరగలేదు? కోనేరు రంగారావు రికమెండేషన్స్ ఎందుకు అమలు చేయలేదు? న్యాయస్థానాల ద్వారా న్యాయ పోరాటం ఒకవైపు చేస్తూ ఈ సమస్యల పరిష్కారానికి ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించి మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, ఉమ్మడి జిల్లా స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసుకుంటూ మేము ముఖ్యంగా ఈ హఫీజ్పేట కేంద్రంగా ప్రారంభమైన ఈ ఉద్యమాన్ని హఫీజ్పేటలో మేము అలుపెరుగని పోరాటం చేసి అక్కడ సక్సెస్ చేసి దాని తర్వాత మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని తీసుకుపోవాలని భావిస్తున్నాం.